హాయ్ వ్యూయర్స్, ఇలాంటి వంగ మొక్కలు మీ పెరట్లో పెంచుకుంటున్నట్లయితే ఆకుముడత తెగులు పడుతుంది. దీన్ని పురుగు మందులు వాడకుండా ఎలా తొలగించాలో చూద్దాం. ఇలా తెగులు పట్టిన ఆకుల్ని ముందుగా ఒక్కొక్కటి తుంచేయండి. ప్రతి ఆకును కూడా ముడత పట్టిన ప్రతి ఆకును తుంచేయండి. ఆ తర్వాత కాయలు కూడా పరిశీలించండి. ఇక్కడ ఒక చిన్న కాయలు ఉన్నాయి చూడండి. ఈ చిన్న కాయ ఇలా పట్టుకుంటే అలా వచ్చేస్తుంది, అంటే దీనికి చుట్టూ రంధ్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక చోట వేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఆకులో ఎంత పురుగు ఉందో. ఇది బయటకు కనిపించదు, పురుగు మందులు కొట్టినా సరే వీటికి ఏమీ కాదనమాట. ఇక్కడ చూడండి, ఇందులో గుడ్లు పెట్టింది పురుగు. అలా ఈ ఆకుల్లో చేరి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పురుగులన్నీ కూడా మిగతా చెట్లకు కూడా పాకి అసలు ఒక మొక్క కూడా లేకుండా చేస్తాయి అన్నమాట. ఈ కాయ చూడండి, పైకి బాగానే ఉంది, కానీ లోపలంతా ఎన్ని పురుగులు ఉన్నాయో ఇవన్నీ తినేసి లోపల ఇలా విసర్జిస్తాయి అన్నమాట. ఈ పురుగులన్నిటిని ఇలా నాశనం చేయకపోతే అన్ని మొక్కలకి చేరుతాయి. ఇలా చేసిన తర్వాత మొక్కను నీటితో శుభ్రంగా ఇలా ఎక్కువ నీరు పెట్టి పైపుతో కడిగేయండి. ఒక 4-5 రోజులకి చక్కని వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఏ పురుగు మందులు వాడకుండా మన పెరట్లో ఉన్న మొక్కల్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.